హలో ర్యాంకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వచ్చేసి ఏంటిది రూట్ లోకస్ గురించి మాట్లాడుకుందాం. సో రూట్ లోకస్ అంటే మొత్తం కాన్సెప్ట్ అయితే అయిపోయింది. ఇంకా చిన్న కాన్సెప్ట్స్ రెండు మిగిలినాయి. ఆ రెండిట్లో ఫస్ట్ ఈ కాన్సెప్ట్ ఏంటిది అంటే అడిషన్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్. సో ఆ కాన్సెప్ట్లోకి వెళ్లే ముందు ఇంతవరకు రూట్ లోకస్ జస్ట్ మనం ఏం చేసినామంటే థియరిటికల్గా చూసినాం. దో వీ హ్యావ్ టేకెన్ సమ్ ఎగ్జాంపుల్స్, అయినా కూడా ఒక ప్రొసీజర్ లాగా మొత్తం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఇంతవరకు సాల్వ్ చేయలేదు. కాబట్టి దానికోసం ఒక ఎగ్జాంపుల్ సాల్వ్ చేసి తర్వాత అడిషన్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్ కాన్సెప్ట్లోకి వెళ్తాం. సో ఇది మనకేంటిది, ఒక ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చి రూట్ లోకస్ కనుక్కున్నాడు. అలానే నేచర్ ఆఫ్ సిస్టమ్ కూడా చూద్దాం. అంటే కే వాల్యూస్ ఎలా వేరీ అయితే సిస్టమ్ యొక్క నేచర్ ఎలా వేరీ అవుతుంది అది కూడా చూద్దాం. సో ఇది చూసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటిది, ఆ చాప్టర్ పేరు ఏంటి, టైం రెస్పాన్స్ అనాలిసిస్ చూసినాం కదా, దాంట్లో కొన్ని కాన్సెప్ట్స్ వచ్చేసి రివైజ్ చేస్తా. అవి వినండి, అంటే ఆల్రెడీ తెలుసుంటాయి, ఎవరన్నా మర్చిపోయింటే వాళ్ళ కోసం. ఏంటిది, జీటా ఇజ్ ఈక్వల్స్ టు 0. మనం దేనికి మాట్లాడుకునేది, ఇది ఒక సెకండ్ ఆర్డర్ సిస్టమ్కి. సో సిస్టమ్ యొక్క ఫామ్ ఎట్లుంది, క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఒమేగా ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2 జీటా ఒమేగా ఎన్ ఇంటూ ఎస్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్, ఈ విధంగా ఉంది కదా. సో ఈ సిస్టమ్ యొక్క నేచర్ గురించి, సో జీటా ఇజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఏమన్నాం, అన్డాంప్డ్ అన్నాం. సో డాంపింగ్ రేషియో ఇది మనకేంటిది, డాంపింగ్ రేషియో. సో డాంపింగ్ రేషియో 0 ఉన్నప్పుడు దాన్ని ఏమన్నాం, అన్డాంప్డ్ సిస్టమ్ అన్నాం. 0 లెస్ దాన్ జీటా లెస్ దాన్ 1 అంటే, ఇవి ఎందుకు చెప్తానా అనుకోవచ్చేమో, ఇప్పుడు మొత్తం యూజ్ అయ్యేది ఇవే. మీరు ఎట్లా మర్చిపోయింటారు నాకు తెలుసు మీ గురించి, మీ మంచితనం గురించి. సో దానికోసం ఒకసారి మళ్ళీ రివిజన్. అండర్ డాంప్డ్ ఇదేంటిది, క్రిటికల్ డాంప్డ్ ఫర్ జీటా ఇజ్ ఈక్వల్స్ టు 1. తర్వాత జీటా గ్రేటర్ దాన్ 1 అంటే ఓవర్ డాంప్డ్. నేచర్ చూద్దాం వీటివి. సో నేచర్ ఎలా ఉంది మనకి, ఈ విధంగా తీసుకుంటే పోల్స్ లొకేషన్ ఎట్లున్నాయి, అన్డాంప్డ్ అంటే కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్స్ లైస్ ఆన్ ఇమాజినరీ యాక్సిస్. సో ఇక్కడ ఎంత జీటా వాల్యూ, జీటా ఇస్ ఈక్వల్స్ టు 0. తర్వాత మాట్లాడతా. నెక్స్ట్ 0 లెస్ దాన్ జీటా లెస్ దాన్ 1 అంటే కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్స్. సో ఈ విధంగా ఉండింది. ఇదేంటిది మనకి ఇక్కడ జీటా అనేది 0 లెస్ దాన్ జీటా లెస్ దాన్ 1. నెక్స్ట్ క్రిటికల్లీ డాంప్డ్ అంటే మల్టిపుల్ పోల్స్ ఉన్నాయి, ఇక్కడ జీటా వాల్యూ ఎంత 1. ఓవర్ డాంప్డ్ అంటే ఈ విధంగా 2 పోల్స్ ఉన్నాయి, ఆరిజిన్ దగ్గరనే కాదు ఇక్కడన్నా తీసుకోను, సరే ఇక్కడే తీసుకుంటా లేప. ఈ విధంగా 2 పోల్స్ ఉన్నాయంటే ఇక్కడ ఏమన్నాం, జీటా గ్రేటర్ దాన్ 1 అన్నాం. ఇదేంటిది నేచరు, ఓవర్ డాంప్డ్ నేచర్. సో మీకు ఏం తెలియాలా, కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్స్ వెన్ లైస్ ఆన్ ఇమాజినరీ యాక్సిస్ దెన్ ఇట్ ఈస్ సెట్ టు బి అన్డాంప్డ్ సిస్టమ్ or it is said to be marginally stable system. When complex conjugate lies on left side of the imaginary axis, so then it is said to be underdamped system. In the same way, when multiple poles lie on left side of real axis, then it is said to be critically damped system. When two poles lie at different location when two poles lies on different locations on left side of real axis, then the system nature is said to be overdamped system. సో ఇది మనకు తెలిసిన పాయింట్సే. ఇప్పుడు ఇంకొకటి ఏంటిదిరా అంటే అన్డాంప్డ్ అంటే, సరే గ్రాఫ్స్ గీసుకున్నట్లయితే మనకి ఏ విధంగా ఉన్నాయి గ్రాఫ్స్ అనేవి, ఒక స్టెప్ రెస్పాన్స్ కి తీసుకుంటున్నా అనుకోండి, స్టెప్ ఇంపల్సే తీసుకోండి. సో అన్డాంప్డ్ అంటే ఏ విధంగా ఉన్నది, ఈ విధంగా ఉన్నది. అంటే నేను సరిగ్గా గీయలేదు, ఏం చెప్పదలుచుకుంటున్నా, ఇవన్నీ ఊరికే సోది కొడుతున్నా అనుకోవద్దు, ఇవన్నీ యూజ్ అవుతాయి, జాగ్రత్త వినండి. ఇదేంటిది, ఇవన్నీ రూట్ లోకి వస్తావో లింక్డ్ ఉంటాయి. సో చూడండి, ఇదేంటిది, మోర్ ఆసిలేటరీ. నెక్స్ట్ ఏంటిది, నెక్స్ట్ అండర్ డాంప్డ్ తీసుకున్నట్లయితే ఆసిలేటరీ నేచర్ అనేది ఎట్లుంది, ఇట్లా తగ్గిపోతా వచ్చింది, ఎగ్జాక్ట్ గీయట్లేదులే కానీ. సో దీన్ని ఏమంటాం, అండర్ డాంప్డ్ ని లెస్ ఆసిలేటరీ అంటాం, ఆసిలేటరీ. అదే క్రిటికల్ డాంప్డ్ ఎట్లుంది, ఈ విధంగా ఉన్నది, ఇది ఇంకా తగ్గిపోయింది. ఓవర్ డాంప్డ్ ఎట్లున్నది, ఇంకా స్లో ఉన్నిందిలే. సో ఇదే విధంగా ఉంటుంది, ఏమంటే రెస్పాన్స్ స్లో ఉంటుంది. ఇక్కడ ఇంకా తగ్గిపోయింది. అంటే చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటిదిరా అంటే, వెన్ జీటా ఇంక్రీజెస్ ఫ్రమ్
0 to 1 ఆసిలేటరీ నేచర్ అనేది ఏమవుతుంది, ఆసిలేటరీ నేచర్ డిక్రీజ్ అవుతుంది. అంటే when poles moves towards left side, when poles are moving towards left side, oscillatory nature ఏమైతుంది, డిక్రీజ్ అవుతూ వస్తుంది. అదే విధంగా when poles move towards right side, సో పోల్స్ యొక్క మూమెంట్ అనేవి రైట్ సైడ్ ఉంటే ఏమైతుంది, ఆసిలేటరీ నేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ రివిజన్లో. సో ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఇవన్నీ యూజ్ చేస్తాను నేను ఇవాళ. ఇప్పుడు చూడండి, దీనికి ఏమన్నాడు, రూట్ లోకస్ కట్టు అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ మనం కన్స్ట్రక్షన్ రూల్స్ ఏవైతే మాట్లాడుకున్నామో అవన్నీ లింక్ చేసి దీంతో మాట్లాడదాం. సో దట్ వీ నీడ్ నాట్ డిస్కస్ మోర్ ఎగ్జాంపుల్స్. ఒక ఎగ్జాంపుల్ తోనే మీకు ఫుల్ క్లారిటీ రావాలా. నేను మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాట్లాడేటప్పుడు రూట్ లోకస్ లో మంచి క్వశ్చన్స్ డిస్కస్ చేస్తా. అంటే రూట్ లోకస్ అంటే చెప్పినా కదా, కొంచెం టఫ్ కూడా ఉంటాయి, ఈజీ కూడా ఉంటాయి. కాన్సెప్ట్ పర్ఫెక్ట్ ఉన్నంత వరకు మనం సాల్వ్ చేయలేం. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో ఎక్కువ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం, ఇవాళ తక్కువే ఉంటాయి. సో ఒక ఎగ్జాంపుల్ చాలు, తర్వాత కాన్సెప్ట్ లోకి ఎంటర్ అవుదాం. ఇది చూడండి, ఏమన్నాడు, ఈ విధంగా ఒక ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చినాడు. పోల్స్ ఏంటివి తెలిసిందేదే కదా, S is equals to 0, S is equals to దీనికి ఏమవుతాయి -1 + j, S is equals to -1 - j. సరే 3 కాబట్టి S1 S2 S3 అని రాసుకోండి. జీరోస్ ఏమన్నా ఉన్నాయా, లేవు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ ఆఫ్ పోల్స్ ఎన్ని, 3. నంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని, 0. సో 3 సింగిల్ లెజెండ్స్ కాబట్టి ఏం కావాలి మనకి, బ్రోకర్స్ టైప్స్ అసిమ్ప్టోట్స్ కావాలా. నేను ఇట్లా అంటున్నా అంటే మీరు ఫీల్ అవ్వద్దు, మీకు అర్థం అవ్వడం కోసం అంటున్నా. అంటే మీరు ఎందుకు ఫీల్ అవుతారులే, అంటే సబ్జెక్ట్ ని దేనితోనో రిలేట్ చేస్తున్నాడు అంటే అట్లా రిలేట్ చేస్తేనే యూ కెన్ అండర్స్టాండ్ ఇన్ అ బెటర్ వే. సో నంబర్ ఆఫ్ పోల్స్ ఉన్నాయి గ్రేటర్ దాన్ నంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయి. సో మనకి ఏమైతుంది, చూడంగానే ఏం స్ట్రైక్ కావాలా, అసిమ్ప్టోట్స్ రావాలా. అసిమ్ప్టోట్స్ ఉంటాయి. అసిమ్ప్టోట్స్ ఎందుకు, పోల్స్ ని వర్చువల్ జీరోస్ ఇంట్రడ్యూస్ చేసి ఈ మిగిలిపోయిన పోల్స్ ని ఆ వర్చువల్ జీరోస్ తో లింకప్ చేస్తే, దెన్ ఎందుకు లింకప్ చేయాలా, ఒక రూట్ లోకస్ బ్రాంచ్ కంప్లీట్ అవ్వాలంటే దానికి కండిషన్ అదే, పోల్ వెళ్ళేసి 0 దగ్గర అది ప్యాచప్ అనండి లేకుంటే మీట్ అనండి, ఎట్లా ఒకటి అవి రెండు కలిస్తే మనకి అప్పుడు ఒక కంప్లీట్ రూట్ లోకస్ బ్రాంచ్ అవుతుంది. సో రూట్ లోకస్ బ్రాంచ్ ఉంటేనే రూట్ లోకస్ అంటాం. సో దానికోసం అసిమ్ప్టోట్స్ ఒక వర్చువల్ పోల్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తాయి. ఇవన్నీ మనం మాట్లాడినాం. సో అసిమ్ప్టోట్స్ ఉన్నాయని. నంబర్ ఆఫ్ అసిమ్ప్టోట్స్ కి ఫార్ములా ఏంటి, నంబర్ ఆఫ్ అసిమ్ప్టోట్స్ ఇస్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ పోల్స్ మైనస్ నంబర్ ఆఫ్ జీరోసే కదా. ఇది మళ్ళీ నేను ఫార్ములా రాయనక్కర్లా, ఎన్ని పోల్స్ ఉంటే ఎన్ని ఇప్పుడు సపోజ్ 3 పోల్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక 0 ఉన్నది అనుకో, ఒకటి మ్యాచ్అప్ అయిపోతే 2 మిగిలిపోతాయి కాబట్టి ఆటోమేటికల్ నంబర్ ఆఫ్ అసిమ్ప్టోట్స్ ఎన్ని కావాలా, వర్చువల్ పోల్స్ 2 కావాలి కాబట్టి 2. ఫార్ములా ఏంటిదంటే ఇది. సో 3 - 0 ఎన్ని, 3. సో 3 అసిమ్ప్టోట్స్ ఉంటే వాటికి ఇంటర్సెక్షన్ పాయింట్ అనేది ఉంటుంది కదా, ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ ని కలిపేదే సెంట్రాయిడ్. సో సెంట్రాయిడ్ ఎగ్జిస్ట్ అవుతుందా అంటే అవుతుంది, సెంట్రాయిడ్ ఉంటుంది. బ్రేక్ ఇన్ పాయింట్, బ్రేక్ అవే పాయింట్ అనేది ఎట్లా తెలుస్తుంది అంటే, బ్రేక్ ఇన్ పాయింట్ ఉండదు ఇక్కడ. ఎందుకు, కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్స్ ఉన్నాయంటే పోల్స్ ఆల్వేస్ గోస్ అవేస్, డిపార్ట్స్. సో బ్రేక్ ఇన్ పాయింట్ రాదు ఇక్కడ. బ్రేక్ పాయింట్ ఏంటిదిరా అంటే బ్రేక్ అవే పాయింట్ మాత్రమే వస్తుంది. సో బ్రేక్ అవే పాయింట్ ఉంటుందా లేదా అనేది రూట్ లోకస్ బ్రాంచెస్ ఐడెంటిఫై చేసిన తర్వాత చెప్పగలం. సో దాని గురించి పక్కన పెట్టండి. ఇంకా ఏమైనా కంక్లూజన్స్ డ్రా చేయొచ్చా అంటే లేదు. సరే, ఈ విధంగా ఉన్నాయి మనకి ఏంటిది ఫస్ట్ వచ్చిన కంక్లూజన్స్. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే రూట్ లోకస్ డయాగ్రామ్ గీస్తా. ఈ విధంగా ఎస్ప్లేన్ తీసుకున్నట్లయితే పోల్స్ లొకేట్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోల్ ఎక్కడుంది, ఆరిజిన్ దగ్గర ఉంది. సో ఆరిజిన్ దగ్గర ఒక పోల్ లొకేట్ చేసిన. నెక్స్ట్ ఇంకా పోల్స్ ఎక్కడ ఉన్నాయి, -1 + j, -1 - j. సపోజ్ ఇది -1 అని, ఇది +j అని, ఇది -j అనుకుంటే ఇక్కడ ఒక పోల్ ఉంది, ఇక్కడ ఒక పోల్ ఉంది. ఈ విధంగా జాయిన్ చేస్తే జాయిన్ చేయండి, లేదంటే లేదు, అది మీ ఇష్టం. నేను జాయిన్ చేసుకుంటే బాగా కనిపిస్తుంది కాబట్టి జాయిన్ చేస్తాను. ఇప్పుడు అకార్డింగ్ టు రూల్, బేసిక్ రూల్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ లోకస్ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఎగ్జిస్ట్ అవుతాయో కనుక్కోవాలి. ఇక్కడ రూట్ లోకస్ బ్రాంచ్ ఎగ్జిస్ట్ అవుతుందా అంటే అవుతుంది. ఎందుకంటే ఈ లొకేషన్ లో ఏదో ఒక పాయింట్ కన్సిడర్ చేసుకుంటే దానికి రైట్ సైడ్ సమ్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్ ఎన్ని ఉన్నాయి, 1 ఉంది. సో 1 ఈజ్ అన్ ఆడ్ నంబర్. సో రూట్ లోకస్ బ్రాంచ్ ఎగ్జిస్ట్ హియర్. ఇక్కడ ఒక రూట్ లోకస్ బ్రాంచ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ రూట్ లోకస్ బ్రాంచ్ ఉంటాయంటే అఫ్ కోర్స్ దెర్ విల్ బి రూట్ లోకస్ బ్రాంచ్. ఎందుకు, బికాస్
when you consider any point on this branch, so right side of that point, sum of poles and zeros are 3. So 3 is an odd number, therefore root locus branch exists here. సో ఇక్కడ రూట్ లోకస్ బ్రాంచ్ ఉంది, ఇక్కడ రూట్ లోకస్ బ్రాంచ్ ఉంది. సో అది వదిలేసి ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే సెంట్రాయిడ్ కనుక్కుంటా. సరే సెంట్రాయిడ్ కనుక్కుందాం. సో సెంట్రాయిడ్ అంటే జీతో డినోట్ చేస్తామా. సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటిది? సమ్ ఆఫ్ రియల్ పార్ట్ ఆఫ్ పోల్స్ మైనస్ సమ్ ఆఫ్ రియల్ పార్ట్ ఆఫ్ జీరోస్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ పోల్స్ మైనస్ నంబర్ ఆఫ్ జీరోస్. సో సమ్ ఆఫ్ రియల్ పార్ట్ ఆఫ్ పోల్స్ ఏంటివి? 0 -1 -1 డివైడెడ్ బై నంబర్ ఆఫ్ పోల్స్ మైనస్ నంబర్ ఆఫ్ జీరోస్ ఎంత? 3. సో సెంట్రాయిడ్ ఏమైతుందో -2 divided by 3. So that is equals to -0.66. -0.66 అనేది ఎక్కడ ఉంటుంది? 0 నుంచి -1 మధ్యలో. సో ఇక్కడ ఉంటుంది. ఇది ఏంటిది? -0.66. ఇది రూట్ లోకస్ బ్రాంచ్ మీద ఉంది కాబట్టి ఇట్స్ ఓకే. సెంట్రాయిడ్ అనేది రూట్ లోకస్ బ్రాంచ్ మీద లేకపోయినా కూడా లొకేట్ చేస్తాం. కానీ బ్రేక్ పాయింట్ ని రూట్ లోకస్ బ్రాంచ్ మీద ఉంటే మాత్రమే వ్యాలిడ్, లేకుంటే ఇన్వాలిడ్. సెంట్రాయిడ్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రూట్ లోకస్ బ్రాంచ్, ఇట్ కెన్ ఎగ్జిస్ట్ ఎనీవేర్ ఆన్ ద రియల్ యాక్సిస్. సో సెంట్రాయిడ్ అనేది ఇక్కడ ఎగ్జిస్ట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం కనుక్కుంటా అంటే యాంగిల్ ఆఫ్ అసిమ్టోట్స్ కనుక్కుంటా. యాంగిల్ ఆఫ్ అసిమ్టోట్స్ కి ఫార్ములా ఏంటిది? యాంగిల్ ఆఫ్ అసిమ్టోట్స్ కి టీటా ఏతో డినోట్ చేస్తే 180 degrees డివైడెడ్ బై నంబర్ ఆఫ్ పోల్స్ మైనస్ నంబర్ ఆఫ్ జీరోస్ ఇంటూ 2q plus 1. 2q plus 1 is nothing but odd multiples అని. సో 180 degrees divided by number of poles minus number of zeros ఎంత? 3. సో ఆటోమేటికల్లీ ఏమైపోతాయి? 60 degrees 180 degrees అంటే 61 63 65 అంటే 300 degrees. ఇంకా ఎక్స్ట్రా ఎందుకు ఏమన్నా తీసుకుంటా అంటే లేదు, మనకు ఉన్నదే 3 పోల్స్ కాబట్టి 3 యాంగిల్స్ చాలు. ఈ 3 యాంగిల్స్ ఎక్కడి నుంచి డివైడ్ అవుతాయి? సెంట్రాయిడ్ నుంచి డివైడ్ అవుతాయి. ఇవన్నీ మనకు తెలిసినవే. 60 degrees అంటే ఇది 0, ఇది 90 కాబట్టి వీటి మధ్యలో ఉంటుంది. ఈ విధంగా ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ 180 degrees అంటే నెక్స్ట్ 180 degrees కదా, ఇది 0 degrees 90 degrees 180 degrees ఈ విధంగా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏమైతుంది? ఇక్కడ k is equals to ఇన్ఫినిటీ. ఎందుకు? జీరోస్ కాబట్టి. ఇక్కడ కూడా k is equals to ఇన్ఫినిటీ. ఇక్కడ పోల్స్ లొకేషన్స్ దగ్గర k is equals to 0, k is equals to 0. పోల్స్ దగ్గర అంతే కదా వాల్యూ, k వాల్యూ ఎంత? 0. జీరోస్ దగ్గర k వాల్యూ ఇన్ఫినిటీ. ఇంకొక అసిమ్ప్టాయిడ్ ఎట్లా వెళ్తుంది? ఇది 180 degrees 270 degrees 360 degrees 300 degrees అంటే 270 to 360 మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ విధంగా వెళ్తుంది. సో మనకి ఏమొచ్చేసింది ఇప్పటికి? ఏంటిది? అసిమ్ప్టోట్స్ ని గీసేసినాం. అసిమ్ప్టోట్స్ యొక్క ఏమంటారు? ఈ విధంగా వెళ్తాయి. ఇక్కడ కూడా k is equals to ఎంత? ఇన్ఫినిటీ. ఇప్పుడు ఏం కనుక్కుంటారా నేనంటే బ్రేక్ పాయింట్ కనుక్కుంటా. సో బ్రేక్ పాయింట్ ఏమన్నా నేను ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమిచ్చినాడంటే g of s into h of s is equals to ఏమిచ్చిండు? k డివైడెడ్ బై s into s స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 2 అన్నాడు. సో దీన్ని నేను సింప్లిఫై చేసి రాస్తానండి. k డివైడెడ్ బై s క్యూబ్ ప్లస్ 2s స్క్వేర్ ప్లస్ 2s ఇచ్చిండు. సో బ్రేక్ పాయింట్ కి షార్ట్ కట్ ఏం చెప్పిన? k రిమూవ్ చేసేసి డైరెక్ట్ డిఫరెన్షియేషన్ చేసే అన్న. సో d బై ds ఆఫ్ 1 బై s క్యూబ్ ప్లస్ 2s స్క్వేర్ ప్లస్ 2s ఈజ్ ఈక్వల్స్ టు 0 చేయండి. అప్పుడు ఏమైతుంది? v ఇంటూ u డాష్ అంటే 0 మైనస్ u ఇంటూ v డాష్ అంటే 0 మైనస్ 3s స్క్వేర్ ప్లస్ 4s ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో డివైడెడ్ బై v స్క్వేర్ ఉంటుంది, అది అవతలకి పోతే 0 అయిపోతుంది. సో ఈక్వేషన్ ఏమొచ్చిందయ్యా అంటే 3s స్క్వేర్ ప్లస్ 4s ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో బ్రేక్ పాయింట్ ఎట్లా కనుక్కుంటావు? s ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అంటే 16 మైనస్ 4ab b స్క్వేర్ మైనస్ 4ac 4 ఇంటూ 3 ఇంటూ అంటే 16 మైనస్ 24 అంటే మైనస్ 8 డివైడెడ్ బై 2a అంటే 6. సో ఏమైపోయింది? మనకి బ్రేక్ పాయింట్ అనేది కాంప్లెక్స్ వచ్చేసింది, కాంప్లెక్స్ నెంబర్ వచ్చింది కాబట్టి ఇటువంటి బ్రేక్ పాయింట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. రియల్ ఉంటేనే మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ రియల్ లో కూడా మళ్ళీ రూట్ లోకస్ బ్రాంచ్ మీద ఉంటేనే. సో బ్రేక్ పాయింట్ ఉన్నాయంటే లేదు. సో నెక్స్ట్ నేను ఏం కనుక్కుంటా అంటే కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్స్ ఉన్నాయి కాబట్టి వీటి యొక్క యాంగిల్ ఆఫ్ డిపార్చర్ కనుక్కుంటా. అంతే కదా, ఇది డిపార్ట్ అయ్యే కదా కలవాల్సింది, సమ్ యాంగిల్ తో డిపార్ట్ అయ్యే కదా. అంటే లేదనుకో, యాంగిల్ ఆఫ్ డిపార్చర్ కనుక్కోలేదనుకో, ఈ జీరో ఈ పోల్ వెళ్ళేసి ఇట్లయినా మీట్ అవ్వచ్చు, లేదా ఇట్లా వెళ్ళి ఇట్లా మీట్ అవ్వచ్చు.
ఎట్లా అనేది చెప్పలేం. సో సమ్ యాంగిల్ ఉంటేనే ఆ యాంగిల్లో వెళ్తుందని చెప్తాం. సో ఆ యాంగిల్ ఆఫ్ డిపార్చర్ క్యాలిక్యులేట్ చేస్తాను. యాంగిల్ ఆఫ్ డిపార్చర్ ఫార్ములా ఏంటిది? 180 degrees minus 5, where 5 is sigma 5p minus sigma 5z. సో ఇక్కడ 5p అంటే ఏంటిది? యాంగిల్ మేడ్ బై రిమైనింగ్ పోల్స్ అన్న, సమ్ ఆఫ్ యాంగిల్స్ మేడ్ బై రిమైనింగ్ పోల్స్ అన్న. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే యాంగిల్ ఆఫ్ డిపార్చర్ క్యాల్కులేట్ చేసేటప్పుడు పాజిటివ్ కాంప్లెక్స్ పోల్కే క్యాల్కులేట్ చేయి. బికాస్ ఇక్కడ ఎంత యాంగిల్ వస్తుందో దానికి నెగిటివ్ ఎగ్జాక్ట్లీ కాంజుగేట్ పోల్కి ఉంటుంది. సో దానికోసం పాజిటివ్ కాంప్లెక్స్ పోల్కి క్యాల్కులేట్ చేస్తా. సో యాంగిల్ మేడ్ బై దిస్ పోల్ ఎంత? ఈ పోల్ 90 degrees కదా. సో 5p1 is equals to 90 degrees అనుకో. నెక్స్ట్ ఈ పోల్ ఎంత యాంగిల్ చేస్తుంది కనుక్కో. సో ఎంత యాంగిల్ చేస్తుంది విత్ రియల్ యాక్సిస్? ఈ యాంగిల్ చేస్తుంది. సో ఈ యాంగిల్ కనుక్కొని 180 degrees మైనస్ ఈ యాంగిల్ చేసేస్తే ఇది వస్తుంది కదా. సో ఈ యాంగిల్ ఎంత? ఇది 5' అనుకుంటే ఈ మ్యాగ్నిట్యూడ్ ఎంత? 1 కదా. సో ఇది 1, ఇది ఎంత? 0 to 1 1. సో ఇది ఏమైతుంది? 45. అంటే tan 5 అంటే 1/1 45 degrees అవుతుంది. ఇది 45 degrees అయితే ఇది ఈ యాంగిల్ కదా మనకు కావాల్సింది. ఈ పోల్తో ఎంత యాంగిల్ చేస్తుంది విత్ రెస్పెక్ట్ టు రియల్ యాక్సిస్. సో విత్ రెస్పెక్ట్ టు రియల్ యాక్సిస్ అంటే ఈ యాంగిల్ కావాలి. ఇది 45 అంటే ఇది 180 minus 45 135 degrees. సో sigma 5p2 is equals to 135 degrees. సో sigma 5p is equals to ఏమైతుంది? 90 plus 35 225 degrees అవుతుంది. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి. 5 is equals to ఏమైనా జీరోస్ ఉన్నాయంటే జీరోస్ ఏం లేవు కాబట్టి యాంగిల్ మేడ్ బై జీరోస్ ఇస్ ఆల్సో 0. సో సిగ్మా 5p అంటే 225 degrees వచ్చింది. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? యాంగిల్ ఆఫ్ డిపార్చర్ ఫార్ములా ఏంటిది? 180 degrees మైనస్ 5 అంటే నథింగ్ బట్ 225. సో మైనస్ 45 degrees. సో పాజిటివ్ పోల్ వచ్చేసి మైనస్ 45 degrees తో డిపార్ట్ అయితే నెగిటివ్ పోల్ దానికి కాంప్లెక్స్ గా ఉండే నెగిటివ్ పోల్ ఎంతతో డిపార్ట్ అవుతుంది? ప్లస్ 45 degrees తో అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా 45 degrees అంటే మైనస్ 45 degrees కదా. సో ప్లస్ ఇది ఇంకా నేను ప్రతిసారి చెప్పాను, లాస్ట్ టైం చెప్తాను. మనకి ఈ పోల్కి రెస్పెక్టివ్గా మైనస్ 45 degrees కావాలి. ఇది 0 degrees. యాంటీ క్లాక్ వైజ్ వెళ్తే పాజిటివ్ వస్తుంది. ఇది 90 degrees. వీటికి మధ్యలో ఉండేది ప్లస్ 45 degrees. అదే క్లాక్ వైజ్ వెళ్తే నెగిటివ్ యాంగిల్ వస్తుంది. సో ఇది 0 degrees అయితే ఇదేమైతుంది? క్లాక్ వైజ్ వెళ్ళేసరికి మైనస్ 90 degrees అవుతుంది. సో నీకు మైనస్ 45 అనేది వీటి మధ్యలో కాబట్టి ఈ విధంగా ఉంటుంది. ఈ లైన్ అనేది మైనస్ 45 degrees. సో ఈ పోల్ ఎట్లా డిపార్ట్ అవుతుంది అంటే ఈ యాంగిల్తో మైనస్ 45 degrees తో డిపార్ట్ అయ్యి ఏమైతుంది? ఈ అసిమ్టోట్ నుంచి వెళ్ళి ఈ జీరోని కలుసుకుంటుంది. తర్వాత ఇదేంటిది? మనకు ఇక్కడ కావాల్సిన యాంగిల్ ఎంత? ప్లస్ 45 degrees. అంటే ఇది 0, ఇది ప్లస్ 90. సో ప్లస్ 45 అనేది ఇక్కడ ఉంటుంది. సో ఈ యాంగిల్తో ఈ విధంగా డిపార్ట్ అయ్యి ఇక్కడ జీరోని కలుసుకుంటుంది. ఇంకా ఈ మిగిలిపోయిన పోల్ ఏమైతుంది? ఇది వచ్చేసి ఇక్కడ ఇంకో 0 ఉంది కదా, వర్చువల్ 0 బికాస్ ఆఫ్ దిస్ అసిమ్టోట్. సో ఇది వెళ్ళేసి దీంతో కలిసిపోతుంది. ఈ విధంగా మనకి రూట్ లోకస్ డయాగ్రామ్ అనేది కంప్లీట్ అయింది. చాలా రచ్చ చేసినాం కాబట్టి నీట్గా ఇక్కడ గీద్దాం. ఎట్లుంది మనకి? 0 దగ్గర ఒకటి, -1 + j1, -1 - j1, -0.66 మనకి ఏంటిది? సెంట్రాయిడ్. ఇది -1, ఇది j1, ఇది -j1. యాంగిల్ ఎంత వచ్చింది? -45 degrees. అంటే ఎట్లా? అసిమ్టోట్స్ ఫస్ట్ గీద్దాం. అసిమ్టోట్స్ ఏమైనాయి? 60 degrees, 300 degrees, 180 degrees. సో ఇది డిపార్ట్ అయ్యి -45 degrees తో ఇక్కడ వెళ్ళి కలుసుకుంది. ఇది ప్లస్ 45 degrees తో డిపార్ట్ అయ్యి ఇక్కడ కలుసుకుంది. ఇదేమైంది? డైరెక్ట్ 180 degrees తో డిపార్ట్ అయ్యి ఇక్కడ కలుసుకుంది. ఇక్కడ కే వాల్యూ ఎంత? ఇన్ఫినిటీ. ఇక్కడ కే వాల్యూ ఎంత? 0. కే వాల్యూ పోల్ దగ్గర 0. ఇక్కడ కూడా కే వాల్యూ 0. ఇక్కడ కే ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ. మీటింగ్ పాయింట్ ని ఇట్లా పెడదాంలేండి. ఇక్కడ సమ్ పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. సో ఇట్లా పోల్స్ అండ్ జీరోస్ మీట్ అయిపోయినాయి. ఇక్కడ కూడా కే వాల్యూ ఎంత? ఇన్ఫినిటీ. ఇప్పుడు ఏం కనుక్కుంటా అంటే ఇంటర్సెక్షన్ విత్ ఇమాజినరీ యాక్సిస్ కనుక్కుంటా. అంటే ఈ వాల్యూ ఎంతనో కనుక్కుంటా. ఇక్కడ కే వాల్యూ ఎంత అనేది కనుక్కుందాం. కే వాల్యూ ఎట్లా కనుక్కుంటాం? సిస్టమ్ ని మార్జినల్ స్టేబుల్ చేస్తేనే కదా
ఇట్లా సిస్టమ్ అనేది ఈ విధంగా వచ్చిందంటే దీని నేచర్ ఏంటిది? విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ కాంప్లెక్స్ కాంజుగేట్ పాయింట్స్ ఉంటే దాని నేచర్ ఏమన్నా అన్డాంప్డ్ అన్నా, యాజ్ వెల్ యాజ్ మార్జినల్లీ స్టేబుల్ అన్నా. సో మార్జినల్లీ స్టేబుల్ వాల్యూ కనుక్కుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కే వాల్యూ ఎంత ఉందో కనుక్కుందాం, ఆ తర్వాత పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది కూడా కనుక్కుందాం. సో కే వాల్యూ ఎట్లా చెప్తావు? ఇక్కడ చూడండి, కే వాల్యూ ఎట్లా కనుక్కుంటామన్నాం? క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫర్ క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. అంటే ఏమైతుంది, దీనికి 1 + g(s) × h(s) = 0 చేస్తే s³ + 2s² + 2s + k = 0. సో మార్జినల్ స్టేబుల్ అవ్వాలంటే bc = ad క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి k × 1 = 2 × 2, k ఎంత? 4. సో ఇక్కడ k వాల్యూ ఎంత అంటే k = 4. ఇదొకటి కనుక్కున్నాం. ఇప్పుడు ఇంటర్సెక్షన్ పాయింట్ ఎట్లా కనుక్కుంటావు? సింపుల్ గా ఆక్సిలరీ ఈక్వేషన్ యొక్క రూట్సే కదా. సో 2s² + 4 = 0, s ± j × √2. సో ఇదెంత అంటే j అంటే 1 కంటే పైన ఉంటుంది. ఇది ఎంత అంటే j × √2. ఇది కూడా 1 కంటే కింద ఉంటుంది. ఇదెంత అంటే j × √2. సో ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం డౌట్స్ పెట్టుకోవద్దు. ఇది 1, నేను ముందైతే ఇట్లా గీసేసిన ఇంటర్సెక్షన్ పాయింట్ తెలియదు కాబట్టి 1 కంటే ఎక్కువ వచ్చింది. 1.414 అంటే ఈ విధంగా వెళ్తుంది. అసిమ్టోట్స్ ఇట్లా వస్తాయి. సో ఈ విధంగా మీట్ అవుతుంది. అదంతా ఇప్పుడు సంబంధం లేదులేండి. ఇక్కడ సంబంధం లేదంటే అదే మీకు అర్థమైపోయి ఉంటుందని. ఇక్కడ k = 4, ఇక్కడ కూడా k = 4. సో ఇంటర్సెక్షన్ పాయింట్స్ కూడా కనుక్కున్నాం. ఇప్పుడు ఇంపార్టెంట్ డిస్కషన్ స్టార్ట్ చేస్తున్నా, వినండి. ఇప్పుడు ఏంటిది, ఈ సిస్టమ్, ఈ రూట్ లోకస్కి ఈ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క సిస్టమ్ అనేది ఎటువంటి బిహేవియర్స్ ఎగ్జిబిట్ చేస్తుందో చెప్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను ఫస్ట్లో డిస్కషన్ చేసుకున్న పాయింట్స్ యొక్క సెన్స్ చెప్తా చూడండి. అంటే ఇట్ విల్ మేక్ సమ్ సెన్స్. ఇప్పుడు చూడండి ఏముంది ఇక్కడ, కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్స్. కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్స్ అంటే సిస్టమ్ అనేది ఎట్లుంటుంది? అండర్ డాంప్డ్. నెక్స్ట్ ఇక్కడ ఏమున్నాయి, ఇటు నుంచి సిస్టమ్ వచ్చేసి కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్స్ అయ్యి తర్వాత ఏమైంది, ఇక్కడ మీట్ అయినాయా? ఇవే పోల్సే కదా ఇవి, ఇక్కడ కూడా మీట్ అయినాయా? మీట్ అయి మళ్ళీ వెళ్ళినాయిలేండి, ఇన్ఫినిటీకి వెళ్ళినాయి, అది వేరే విషయం, తర్వాత మాట్లాడతా. ఇక్కడ మీట్ అయినాయంటే ఏంటి, కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్స్ ఆన్ ఇమాజినరీ యాక్సెస్. సో సిస్టమ్ అనేది ఎటువంటి సిస్టమ్? అన్డాంప్డ్ సిస్టమ్. నెక్స్ట్ క్రిటికల్లీ డాంప్డ్ కానీ ఓవర్ డాంప్డ్ కానీ ఏమన్నా అవకాశాలు ఉన్నాయా? లేవు. క్రిటికల్లీ డాంప్డ్ అంటే మల్టిపుల్ పోల్స్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఉందా? లేదు. ఓవర్ డాంప్డ్ అంటే టూ పోల్స్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ రియల్ యాక్సిస్ ఉన్నాయా? లేవు. ఇది సింగిల్ పోలే, ఈ పోల్ వెళ్ళేసి 0తో కలిసింది, ఒకటే పోల్ ఉంది. సో సిస్టమ్ ఎటువంటి నేచర్స్ ని ఎగ్జిబిట్ చేస్తున్నాయా అంటే ఓన్లీ అండర్ డాంప్డ్ అండ్ అన్డాంప్డ్ నేచర్ మాత్రమే. సో ఇది సిస్టమ్ యొక్క నేచర్. ఇప్పుడు ఏం చెప్తావు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్నప్పుడు ఏమైంది, స్టేబుల్ అయింది. తర్వాత ఏమైంది, స్టెబిలిటీ అనేది డిక్రీజ్ అయింది. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, మార్జినల్లీ స్టేబుల్ అయింది. తర్వాత ఏమైంది, అన్స్టేబుల్ అయింది. సో సిస్టమ్ అనేది ఇట్ ఈస్ స్టేబుల్ ఫర్ సమ్ వాల్యూస్ ఆఫ్ కే, అది కూడా మాట్లాడదాం. తర్వాత మార్జినల్లీ స్టేబుల్ ఫర్ సమ్ వాల్యూస్ ఆఫ్ కే, అది మాట్లాడదాం. తర్వాత అన్స్టేబుల్. ఈ విధంగా వచ్చింది. అంటే రిలేటివ్ స్టెబిలిటీ చూసినాం చూడండి. అంటే కొద్దిసేపు సిస్టమ్, కొన్ని వాల్యూస్ ఆఫ్ కేకి సిస్టమ్ అనేది స్టేబుల్ ఉంది, కొన్ని వాల్యూస్ ఆఫ్ కేకే మార్జినల్లీ స్టేబుల్ ఉంది, ఇంకొన్ని వాల్యూస్ ఆఫ్ కేకి అన్స్టేబుల్ అయింది. సో రిలేటివ్ స్టెబిలిటీ గురించి మాట్లాడుతున్నాం. రూట్ లోకస్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటిది, ఇదే. సో రిలేటివ్ స్టెబిలిటీ మాట్లాడాలా. సో ఏ కే వాల్యూస్ కి స్టేబుల్, మార్జినల్ స్టేబుల్, అన్స్టేబుల్ కూడా చూద్దాం ఇప్పుడే. ఇట్లా మాట్లాడాం. ఇప్పుడు ఆసిలేటరీ నేచర్ గురించి మాట్లాడుకున్నట్టయితే జీటా అనేది ఏమైంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జీటా వాల్యూ 0 నుంచి 1 మధ్యలో ఉంటుంది, ఇక్కడ 0 అయింది, ఇక్కడ ఇంకా లెస్ అవుతుంది. సో వెన్ జీటా ఈజ్ అంటే వెన్ పోల్స్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ రైట్ సైడ్, ఆసిలేటరీ నేచర్ అనేది డిక్రీజ్ అయింది, అంతే కదా. ఆసిలేటరీ డిక్రీజ్ అయిందా, ఇంక్రీజ్ అయింది. ఆసిలేటరీ నేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇవి కంక్లూజన్స్. ఇప్పుడు స్టెబిలిటీకి రేంజెస్ చూద్దాం. సో k = 0 నుంచి 4 వరకు మధ్యలో అంతా ఏమైతుంది, ఎటువంటి సిస్టమ్ అవుతుంది, స్టేబుల్ సిస్టమే కదా ఇది. అంటే k = 4 దగ్గర మార్జినల్ స్టేబుల్ అయ్యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్జినల్ స్టేబుల్ ఎక్కడంటే k = 4 దగ్గర. నెక్స్ట్ ఇంకా ఏమైతుంది, k 0 నుంచి ఇక్కడ k వాల్యూ 0నా, ఇక్కడ k వాల్యూ 4, సేమ్ 0 4.
సో ఈ మధ్యలో 0 నుంచి 4 మధ్యలో సిస్టమ్ యొక్క పోల్స్ అనేవి ఎట్లా ట్రావెల్ చేస్తున్నాయి, రెండు కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్సే కానీ ఆన్ లెఫ్ట్ యాక్సిస్ ఉన్నాయి. సో స్టెబిలిటీకి రేంజ్ ఎంత అంటే 0 లెస్ దాన్ k లెస్ దాన్ 4. అన్స్టేబుల్ అవ్వడానికి k అనేది గ్రేటర్ దాన్ 4 అయితే ఇంకా మొత్తం అన్స్టేబులే కదా. సో k ఎంత వరకు, అప్ టు ఇన్ఫినిటీ వరకు. సో 4 లెస్ దాన్ k లెస్ దాన్ ఇన్ఫినిటీ అయితే సిస్టమ్ అనేది ఏమవుతుంది, అన్స్టేబుల్ అవుతుంది. సో ఇది రిలేటివ్ స్టెబిలిటీ యొక్క కాన్సెప్ట్ ఫర్ రూట్ లోకస్. సో ఈ విధంగానే ఏ ప్రాబ్లం ఇచ్చినా ఇంత ఇయ్యడు గేట్ ఎగ్జామ్లో. గేట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ఎట్లుంటాయనేది ప్రీవియస్ ఇయర్ గేట్ క్వశ్చన్స్ తీసుకొని మాట్లాడతాం. రూట్ లోకస్ ఓవరాల్గా మీకు ఐడియా రావాలి కాబట్టి ఇదంతా డిస్కస్ చేసిన. మీ అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పోస్ట్ చేయండి. సో ఇప్పుడు అడిషన్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్ యొక్క కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం. ఇది కొంచెం తొందరగా మాట్లాడతాం, ఇప్పుడే టైం లేట్ అయిపోయింది, అంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది. సో ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది k డివైడెడ్ బై s ఇంటూ s ప్లస్ 2 ఉంది అనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి రూట్ లోకస్ గీయండి. సో రూట్ లోకస్ ఇంకా నేను మళ్ళీ ప్రతి పాయింట్ చెప్పాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గీసేస్తా. అంటే మీకు ఇంకా మీరే ఆటోమేటిక్గా గీసేయాలి వీడియో పాస్ చేసి. సో సరే నేను చెప్తాను చూడండి. సో s ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర ఒక పోల్ ఉంది, s ఈజ్ ఈక్వల్స్ టు -2 దగ్గర ఒక పోల్ ఉంది. తర్వాత నంబర్ ఆఫ్ పోల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2, నంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో అసిమ్టోట్స్, నంబర్ ఆఫ్ అసిమ్టోట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2. సో యాంగిల్ ఆఫ్ అసిమ్టోట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీ డివైడెడ్ బై 2 ఇంటూ 2q ప్లస్ 1. సో ఏమవుతుంది 90 డిగ్రీస్ 270 డిగ్రీస్. నెక్స్ట్ సెంట్రాయిడ్ ఈజ్ ఈక్వల్స్ టు రియల్ పార్ట్ ఆఫ్ పోల్స్ అంటే 0 - 2 డివైడెడ్ బై నంబర్ ఆఫ్ పోల్స్ మైనస్ జీరోస్. సో 2 అంటే -1. సెంట్రాయిడ్ ఏమొచ్చింది, -1 వచ్చింది. సో ఇక్కడ సెంట్రాయిడ్ ఉంది. సెంట్రాయిడ్ నుంచి అసిమ్టోట్స్ ఎట్లా పాస్ అవుతాయి, 90 డిగ్రీస్ ఒకటి, 270 డిగ్రీస్ ఒకటి. సో 90 డిగ్రీస్ ఈ విధంగా వెళ్తుంది, 270 డిగ్రీస్ ఈ విధంగా వస్తుంది. సో ఇది తర్వాత ఏంటిది, మనకి బ్రేక్ పాయింట్ కావాలి. సో బ్రేక్ పాయింట్ అంటే ఎంత, d/ds ఆఫ్ 1/s ఇంటూ s ప్లస్ 2. సో ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఏమవుతుంది ఇది అంటే 2s ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది, s ఈజ్ ఈక్వల్స్ టు -1. సో బ్రేక్ పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు సెంట్రాయిడ్ అయింది. సో బ్రేక్ పాయింట్ కూడా ఇక్కడికే అయింది. సో రెండు పోల్స్, ఈ బ్రేక్ అవే పాయింటా బ్రేక్ ఇన్ పాయింటా, ఆబ్వియస్లీ బ్రేక్ అవే పాయింట్. ఎందుకు, ఇక్కడ నుంచి పోల్స్ అనేవి జీరోస్ కి కలుస్తాయి. ఇక్కడ k ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ, ఇక్కడ k ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ, ఇక్కడ k ఈజ్ ఈక్వల్స్ టు 0, k ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఈ విధంగా పోల్స్ ఇట్లా ట్రావెల్ చేసేసి ఈ పోల్ కూడా ఇట్లా వచ్చేసి ఈ విధంగా మీట్ అయిపోతాయి. ఎక్కడ పోల్స్ కి, జీరోస్ కి, పోల్స్ వెళ్ళి జీరోస్ కి. సో ఇది ఏమైతుంది మనకి s ఈజ్ ఈక్వల్స్ టు -1 అనేది బ్రేక్ అవే పాయింట్ అవుతుంది. సో ఇదేంటిది మనకి రూట్ లోకస్ డయాగ్రామ్ ఫర్ దిస్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటిదిరా అంటే, ఇప్పుడు ఈ సిస్టమ్ అనేది ఎటువంటి నేచర్స్ ప్రొసెస్ చేస్తుందని చెప్పండి. సో సిస్టమ్ అనేది ఏమైతుంది, పోల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి చూడండి, అంటే పోల్స్ రెండు ఇక్కడే ఉన్నాయి. ఈ పోల్స్ వెళ్ళి మళ్ళీ ఇక్కడ ట్రావెల్ చేసినప్పుడు ఈ విధంగా కూడా ఉన్నాయి కదా. సో కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్స్ ఆన్ లెఫ్ట్ సైడ్ అంటే దాన్ని ఏమంటాం, అప్పుడు సిస్టమ్ యొక్క నేచర్ ఎట్లుందంటాం, అండర్ డాంప్డ్ అంటాం, అండర్ డాంప్డ్. నెక్స్ట్ సిస్టమ్ అనేది పోల్స్ అనేవి రెండు ఉన్నాయి ఎక్కడ, లెఫ్ట్ సైడ్ ఆఫ్ రియల్ యాక్సిస్ మీద. సో రెండు ఉన్నప్పుడు దాన్ని ఏమంటాం, ఓవర్ డాంప్డ్ అంటాం, ఓవర్ డాంప్డ్. అంతే, ఇంకా క్రిటికల్ డాంప్డ్ అవ్వదు. ఎందుకు, మల్టిపుల్ పోల్స్ లేవు. అదేంది అన్డాంప్డ్ అవ్వదు, ఎందుకంటే ఇమాజినరీ యాక్సిస్ మీద కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్స్ లేవు. అండర్ డాంప్డ్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఓవర్ డాంప్డ్ ఎగ్జిస్ట్ చేస్తుంది ఈ సిస్టమ్. సో ఇక్కడ k వాల్యూ ఒకసారి క్యాల్కులేట్ చేద్దాం. ఇక్కడ k ఈజ్ ఈక్వల్స్ టు 0, ఇక్కడ k వాల్యూ ఎంత వస్తుంది అంటే, సారీ క్రిటికల్ డాంప్డ్ కూడా ఎగ్జిస్ట్ చేస్తుంది చూడండి. ఎందుకంటే ఇవి రెండు ఇక్కడ మీట్ అయినప్పుడు, సో రెండు పోల్స్ ఒక పాయింట్ దగ్గర కలిసినప్పుడు మల్టిపుల్ పోల్స్ ఆన్ సింగిల్ పాయింట్ కదా. సో అప్పుడు ఏమైతుంది, సిస్టమ్ అనేది క్రిటికల్లీ డాంప్డ్ కూడా అవుతుంది, సిస్టమ్ యొక్క స్టెబిలిటీ గురించి మాట్లాడుకుంటే సిస్టమ్ అనేది ప్యూర్లీ స్టేబుల్ మాత్రమే, ఈవెన్ మార్జినల్లీ స్టేబుల్ కాదు, అన్స్టేబుల్ కూడా కాదు. సిస్టమ్ అనేది ప్యూర్లీ స్టేబుల్. సో ఇది మనకి డిస్కషన్. ఇప్పుడు ఏంటిది, అండర్ డాంప్డ్ అవ్వడానికి అండర్ డాంప్డ్, ఓవర్ డాంప్డ్, క్రిటికల్లీ డాంప్డ్, ఇదంతా నేను చెప్పుకుంటా పోతే ఇంకా డిస్కషన్ ఇట్లానే సాగుతూ ఉంటుంది. మీరు ఆల్రెడీ లాస్ట్ క్వశ్చన్లో చూసినారు కాబట్టి దాంతో రిలేట్ చేసుకొని మీరు k వాల్యూస్ చెప్పండి, కామెంట్స్ పోస్ట్ చేయండి. ఇప్పుడన్నా పోస్ట్ చేయండి, అంటే మీకు అర్థమవుతుందని నాకు ఒక హింట్ లాగా. సో k వాల్యూస్ ఫర్ బోత్ కాదు, ఫర్ ఆల్ ద అండర్ డాంప్డ్, ఓవర్ డాంప్డ్, క్రిటికల్ డాంప్డ్, ఈ మూడు అవ్వడానికి k వాల్యూస్ రేంజెస్ చెప్పండి, కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
కావాలంటే మీకు ఒక హింట్ ఇస్తాను నేను ఇక్కడ. ఏమి ఇవ్వగలనంటే, ఒక సెకండ్, ఇప్పుడు చూడండి, ఇక్కడ కే వాల్యూ కనుక్కున్నారనుకోండి. సపోజ్ కే ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఎక్స్ వచ్చింది అనుకోండి. ఇక్కడ మీకు ఇక్కడ కే వాల్యూ ఎట్లా కనుక్కోవాలో కూడా నాకు అంటే నేను మళ్ళీ చెప్పను, మీరు ఆ మాత్రం అన్నా చేయాలి. సో కే ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఎక్స్ వచ్చింది అనుకోండి. ఇక్కడ ఏముంది, కే ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉంది. సో ఈ 0 నుంచి ఎక్స్ మధ్యలో వచ్చినప్పుడు కే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కే ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ దగ్గర ఏమైతుంది, సిస్టమ్ అనేది క్రిటికల్లీ డాంప్డ్ అవుతుంది. ఎందుకు, రెండు పోల్స్ అనేవి ఒకే చోట మీట్ అవుతున్నాయి కాబట్టి కే ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అనేది క్రిటికల్లీ డాంప్డ్. సో 0 లెస్ దాన్ కే లెస్ దాన్ ఎక్స్ కి ఏమైతుంది సిస్టమ్ అనేది, 0 నుంచి కే కంటే రెండు పోల్స్, అంటే ఇక్కడ ఒక పోల్ ఉంది, ఇక్కడ ఒక పోల్ ఉంది. సో ఇటువంటి కేసెస్ లో ఏమైతుంది మనకి సిస్టమ్ అనేది, 0 లెస్ అంటే రెండు పోల్స్ అంటే ఏంటిది, నెగిటివ్ సైడ్ ఆఫ్ రియల్ యాక్సిస్ అయితే ఏంటిది, నేను ఓవర్ డాంప్డ్ సిస్టమ్. సో ఈ రేంజ్ వచ్చేసి ఓవర్ డాంప్డ్. ఇప్పుడు చూడండి, ఎక్స్ నుంచి ఇన్ఫినిటీకి వెళ్ళేసరికి ఇక్కడ కూడా ఎక్స్ నుంచి ఇన్ఫినిటీకి వెళ్తుంది, ఇక్కడ కూడా ఎక్స్ నుంచి ఇన్ఫినిటీకి వెళ్తుంది. సో ఈ రేంజ్ ఏమైతుంది అంటే ఎక్స్ లెస్ దాన్ కే లెస్ దాన్ ఇన్ఫినిటీ ఏమొస్తుందంటే మీకు సిస్టమ్ అనేది ఏమైతుంది, ఇక్కడ అండర్ డాంప్డ్ అవుతుంది. సో అండర్ డాంప్డ్ మొత్తం నేనే చెప్పేసిన, జస్ట్ మీరు ఎక్స్ కనుక్కుంటే చాలు, ఈ వాల్యూస్ చెప్పొచ్చు. సో మన మెయిన్ కాన్సెప్ట్ ఇది కాదు. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే సేమ్ అదే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కి ఒక ఎక్స్ట్రా అడిషన్ చేస్తా. చూడండి, కే డివైడెడ్ బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 2 ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఎస్ ప్లస్ 3 చేస్తా. సో దీనికి రూట్ లోకస్ డయాగ్రామ్ చేస్తే ఎట్లా వస్తున్నాయా అంటే, సో ఎస్ ఇస్ ఈక్వల్స్ టు 0 దగ్గర ఒక పోల్ ఉంది, ఒక పోల్ అయితే -2 దగ్గర ఒక పోల్ ఉంది, -3 దగ్గర ఒక పోల్ ఉంది. సో ఈ విధంగా వచ్చినాయా మనకి పోల్స్ అనేవి. నెక్స్ట్ ఏమేమి కావాలా, అసిమ్టోట్స్ యాంగిల్స్ వచ్చేసి ఎంత వస్తాయి, 3 అసిమ్టోట్స్ కాబట్టి ఇంకన్నీ నేను డైరెక్ట్ రాస్తాను. 60 degrees, 180 degrees, 300 degrees వస్తాయి. సో సెంట్రాయిడ్ అనేది ఏమొస్తుంది, 0 -2 -3 డివైడెడ్ బై 3 అవుతుంది. సో ఇంతేనా, 0 -2 -3 ఓకే, అంటే -5/3 అంటే -1.33 1.66 1.66. సో -1.66 అంటే ఇక్కడెక్కడో ఉంటుంది సెంట్రాయిడ్. సో ఇక్కడ నుంచి మనకి ఏమైనాయి అసిమ్టోట్స్ అనేవి, ఇక్కడ ఒకటి వెళ్ళింది 60 degrees, ఇదేంటి 300 degrees, ఇది 180 degrees. ఈ విధంగా సెంట్రాయిడ్స్ డివైడ్ అయిపోయినాయి. ఇదేంటిది మనకి, ఇది సెంట్రాయిడ్, ఇది అసిమ్టోట్స్, ఇట్లా వచ్చేసినాయి. ఇప్పుడు తర్వాత ఏం చేయాలంటే బ్రేక్ పాయింట్ కనుక్కోండి. సో బ్రేక్ పాయింట్ కనుక్కోవడం ఎట్లా, కింద మల్టిప్లై చేసేస్తారండి. ఏమైతుంది ఇది, ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 5s ప్లస్ 6. సో ఎస్ క్యూబ్ ప్లస్ 5s స్క్వేర్ ప్లస్ 6s. సో బ్రేక్ పాయింట్ ఎట్లా కనుక్కో, ఇవన్నీ ఇంకా నేను డైరెక్ట్ గా చేసేస్తాను, అంటే నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎట్లా చేస్తానో అట్లా, ఎందుకంటే ఇవన్నీ మీకు తెలుసు, ఇవి మళ్ళీ నేను టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో బ్రేక్ పాయింట్ వచ్చేసి 3s స్క్వేర్ ప్లస్ 10s ప్లస్ 6 ఇస్ ఈక్వల్స్ టు 0. బ్రేక్ పాయింట్స్ కాల్కులేట్ చేస్తే ఏమొచ్చినాయంటే -0.8 ఒకటి, -2.53 ఒకటి. సో -2.53 అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈ బ్రేక్ పాయింట్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది. ఎందుకు, రైట్ సైడ్ ఆఫ్ దిస్ బ్రేక్ పాయింట్ సమ్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్ ఆర్ ఈవెన్. సో ఇది ఇన్వాలిడ్. సో ఆటోమేటికల్లీ ఇది వ్యాలిడ్, ఎందుకంటే ఆటోమేటికల్ అని కాదులే, దీనికి రైట్ సైడ్ ఒకటే ఉంటుంది కాబట్టి -0.53 ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు ఏమైంది నీకు, ఈ పోల్ వచ్చేసి ఇటు వెళ్ళి ఇక్కడ కలిసింది, ఇది ఇట్లా వచ్చి కలిసి ఈ రెండు పోల్స్ అనేవి విత్ అన్ యాంగిల్ ఆఫ్ అదే అలాంగ్ ఏంటిది అసిమ్టోట్స్ ఈ విధంగా వెళ్ళి కలిసేసినాయి. కే ఇస్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ, కే ఇస్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ. సో ఈ విధంగా కలిసినాయి. ఇప్పుడు ఇంకొకటి 180 degrees తో ఒకటి ఉంది కదా, ఈ పోల్ వచ్చేసి ఇక్కడ రూట్ లోకస్ బ్రాంచ్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఓకే, ఈ విధంగా వెళ్ళి ఈ పోల్ 0ని కలుస్తుంది కే ఇస్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ దగ్గర. ఇదేంటిది మనకి రూట్ లోకస్ డయాగ్రామ్ ఫర్ దిస్ వన్. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు మెయిన్ చూడండి, అంటే కంక్లూజన్ ఏం చెప్పదలుచుకుంటున్నా అంటే, సిస్టమ్ అనేది నీకేమైంది, ఇంతకు ముందు వచ్చేసి సిస్టమ్ అనేది ప్యూర్లీ స్టేబుల్ సిస్టమ్ అయింది. ఇక్కడ ఏమైతుంది, సిస్టమ్ అనేది మార్జినల్ స్టేబుల్ అయింది, తర్వాత వచ్చేసి అన్స్టేబుల్ అయింది. సో అంటే ఇంతే కదా, ఈ వాల్యూస్కి అన్స్టేబుల్. సో ఇక్కడ స్టేబుల్ అది వదిలేసాయి, కానీ మెయిన్గా ఎఫెక్ట్ ఏమైందంటే మార్జినల్ స్టేబుల్ అయింది, అన్స్టేబుల్ అయింది. సో అడిషన్ ఆఫ్ పోల్స్ అనేది సిస్టమ్ని ఏం చేస్తుంది అంటే సిస్టమ్ని రిలేటివ్లీ లెస్ స్టేబుల్ చేస్తుంది. సో అడిషన్ ఆఫ్ పోల్స్ వచ్చేసి ఏం చేస్తుంది అంటే అడిషన్ ఆఫ్ పోల్స్ వచ్చేసి సిస్టమ్ని ఏం చేస్తుంది, రిలేటివ్లీ లెస్ స్టేబుల్ చేస్తుంది, లెస్ స్టేబుల్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిదిరా అంటే
జీరోని యాడ్ చేయి. ఇదే సిస్టంలో g(s) ఇంటూ h(s) is equals to k ఇంటూ s+1 డివైడెడ్ బై s ఇంటూ s+2 ఇంటూ ఓకే జస్ట్ జీరోని యాడ్ చేయి. ఇంతకుముందు ఏం చేసినా ఇక్కడ పోల్ని యాడ్ చేసినా, ఇప్పుడు జీరోని యాడ్ చేసినాం. సో ఇప్పుడు రూట్ లోకస్ గీసేస్తాను. సో పోల్స్ వచ్చేసి 0 ఒకటి, -2 ఒకటి, 0 వచ్చేసి -1. సో ఇప్పుడు ఏముంది, నెంబర్ ఆఫ్ పోల్స్ ఇస్ ఈక్వల్స్ టు 2, నెంబర్ ఆఫ్ జీరోస్ ఇస్ ఈక్వల్స్ టు 1. సో నెంబర్ ఆఫ్ అసిమ్ప్టోట్స్ వచ్చేసి 1. సో సెంట్రాయిడ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. యాంగిల్ ఆఫ్ అసిమ్ప్టోట్స్ ఏమైతుంది, 180 degrees డివైడెడ్ బై 1. సో 180 degrees మాత్రమే అవుతుంది, అంతే కదా. 180 degrees డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ పోల్స్. సో యాంగిల్ ఆఫ్ అసిమ్ప్టోట్స్ వచ్చేసి ఎంత, 180 degrees. సో బ్రేక్ పాయింట్ వచ్చేసి క్యాలిక్యులేట్ చేస్తే v ఇంటూ అంటే s² ప్లస్ 2s v ఇంటూ u డాష్ మైనస్ u ఇంటూ ఏంటిది v డాష్ అంటే 2s ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో అంతే కదా, కరెక్టే చేస్తున్నామా. s² ప్లస్ 2s మైనస్ ఆఫ్ 2s² ప్లస్ 4s ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మైనస్ s² మైనస్ 2s మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో బ్రేక్ పాయింట్ ఏమొచ్చింది, కాంప్లెక్స్ బ్రేక్ పాయింట్ వచ్చింది. -1 ప్లస్ ఆర్ మైనస్ j వస్తుంది ఇది. సో కాంప్లెక్స్ బ్రేక్ పాయింట్ ఇన్వాలిడ్ కాబట్టి వదిలేయండి. ఇప్పుడు ఏం చేస్తాం మనం, రూట్ లోకస్ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఎగ్జిస్ట్ అవుతాయి, ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే అవుతుంది, ఇక్కడ అంటే అవ్వదు, ఇక్కడ అయితే అవుతుంది. సో ఈ పోల్ వచ్చేసి ఇటు వెళ్ళి ఈ 0తో కంబైన్ అయిపోతుంది. ఈ పోల్ వచ్చేసి ఎక్కడైతుంది, k ∞ దగ్గర. ఎందుకు, మనకి ఎట్లా అసిమ్ప్టోట్ వచ్చేసి 180 degrees దగ్గర వచ్చింది కాబట్టి, సో ఇక్కడే అనుకో ఇన్ఫినిటీ అంటే జస్ట్ అనుకో. సో ఈ పోల్ వచ్చేసి k ∞ దగ్గర ఏమైంది, మనకి మీట్ అయిపోయింది ఈ పోల్ వచ్చేసి. ఇప్పుడు దీనివల్ల కంక్లూజన్ ఏంటిదిరా అంటే, ఇప్పుడు ఏమైతుంది సిస్టమ్ అనేది మోర్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది చూడండి. సో అడిషన్ ఆఫ్ 0 ఏం చేస్తుంది అంటే సిస్టమ్ని, అడిషన్ ఆఫ్ 0 సిస్టమ్ని ఏం చేస్తుందంటే రిలేటివ్లీ మోర్ స్టేబుల్ చేస్తుంది, రిలేటివ్లీ మోర్ స్టేబుల్ చేస్తుంది. ఇది కంక్లూజన్. సో అడిషన్ ఆఫ్ పోల్ ఏం చేస్తుంది అంటే సిస్టమ్ని రిలేటివ్లీ లెస్ స్టేబుల్ చేస్తే, అడిషన్ ఆఫ్ 0 ఏం చేస్తుంది అంటే సిస్టమ్ని రిలేటివ్లీ మోర్ స్టేబుల్ చేస్తుంది. సో ఇంతేనా అంటే ఈ కాన్సెప్ట్ ఇంకా చాలా ఉంది దీంట్లో డిస్కషన్, కానీ గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాదు. నేను క్వశ్చన్స్ వచ్చినప్పుడు మాట్లాడతా. ఇప్పుడు నేను ఆ డిస్కషన్ అంతా చెప్పినా అనుకో, ఇప్పుడు ఫస్ట్ నుంచి గెలుకోవాలి మనం, అంటే బ్యాండ్ విడ్త్, రెస్పాన్స్ టైమ్, దాన్ని రిలేట్ చేసి చెప్పుకోవాలా. నేను చెప్దామని అనుకున్నా, ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది, ఫోన్లో మెమరీ కూడా లేదు. సో క్వశ్చన్స్ ఎక్కడన్నా వస్తాయి, సో దానికి యూస్ఫుల్ ఏదైతే ఉంటుందో ఇంకా ఈ కాన్సెప్ట్లో అది మాట్లాడదాం. సో ఇంతటితో రూట్ లోకస్ అయిపోయిందనే చెప్పాలి. ఇంకొక కాన్సెప్ట్ ఏంటిదంటే రూట్ కౌంటర్స్ ఆర్ ఇన్వర్స్ రూట్ లోకస్. సో ఇన్వర్స్ రూట్ లోకస్ గురించి క్వశ్చన్స్ అయితే రావు. ఒక్కసారి ఏమో వచ్చింది గేట్ హిస్టరీలో, 1 or 2 సార్లు వచ్చినాయి. అయినా కూడా ఒకసారి చూసుకుందామంటే చూసుకుందాం, లేదంటే క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, అంతేలేండి. ఇంకేమన్నా అంతే. ఇవి నేను కొంచెం ఫాస్ట్ చేసినా అని ఏమనుకోవద్దు, మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను కొంచెం ఫాస్ట్ గీసుకుంటా పోయినా. ఓకే దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.